కార్ల్స్బర్గ్ కంపెనీ సీసాలో కింగ్ ఫిషర్ కంపెనీ స్టిక్కర్ అంటించి నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమృత్ బార్ అండ్ రెస్టారెంట్ లో చోటు చేసుకుంది. అమృత్ బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం ప్రియులు కింగ్ ఫిషర్ బీర్ తీసుకురమ్మని చెబితే కార్ల్స్బర్గ్ సీసాలో నకిలీ బీర్ నింపి కింగ్ ఫిషర్ స్టిక్కర్ అంటించిన బీర్లు విక్రయించారు. దీంతో అవాక్కైన మద్యం ప్రియులు నిర్వాహకులను నిలదీశారు. వెంటనే షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు డిమాండ్ చేశారు. నేను మామూలుగా సండే వ్యక్తులు తాగే వ్యక్తులు మేము లైట్ కింగ్ ఫిషర్ ప్రీమియం తాగుదామని వచ్చినామన్న. మేము ఒక 25 బిల్లు తీసుకున్నాం. ప్రతి అంటే ఇది అన్న కింగ్ ఫిషర్ ప్రీమియం తీసుకుంటే కార్ల్స్బర్గ్ బీర్ వచ్చిందన్న. దీన్ని ఎమ్మడే స్పందించి మేము అడిగినాం. ఓనర్ వాళ్ళని అడిగితే ఎలాంటి స్పందన లేదన్న. మా ఆరోగ్య పరిస్థితి అయితే ఏంటంటే కొన్ని ఖరాబ్ అవుతాయి అన్న. కల్తీ మద్యం తాగిందని మనం లేచి ఇంటనే ఉన్నాం. ప్రతిసారి కల్తీ మద్యం తాగి చనిపోతారు. ఇవన్నీ విషయాలు ఇంటనే ఉన్నాం. ఎక్సైజ్ సిఐ గారు మరి ఎందుకు స్పందించట్లేదో నాకైతే అర్థం కావట్లేదన్న. దయచేసి మీ కల్తీ మద్యాన్ని అరికట్టగలరు. మహబూబాబాద్ జిల్లాలో కల్తీ మద్యం అరికట్టగలరు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మా యొక్క మనవి అన్న. మాది లోకలే. మేము పొద్దుగాల వచ్చినామండి ఇక్కడికి. తీసుకున్నాం. ఫస్ట్ టైం సెకండ్ టైం తీసుకున్నాం. థర్డ్ టైం ఈ బీర్ తీసుకున్నప్పుడు ఈ బీర్ కల్తీ వచ్చిందని అడిగినాం. అడిగితే ఇది వాపస్ తీసుకొని మళ్ళీ వేరే బీర్ ఇస్తా అంటున్నారు. మేము తీసుకున్న కింగ్ ఫిషర్ లైటు అది వచ్చింది. కోలిగా బీరే ఒకటి వచ్చింది. అది కల్తీ మద్యం వచ్చింది. దీని గురించి అడిగితే ఏమన్నారంటే ఇది రిటర్న్ ఇవ్వండి మళ్ళీ వేరే ఇస్తా అంటున్నారు. ఇది కల్తీ మద్యం. ఎన్నో కాడ మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఏం తాగి ఎవరు ఎట్లా చనిపోతారు, కల్తీ మద్యం వాళ్ళు చనిపోతారని చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరుగుతుందన్నప్పుడు దీనికి మరి అరికట్ట చర్యలు తీసుకోవాలని ఆ ఎక్స్చేంజ్ ఆఫీసర్ మా కూడా ఫోన్ చేసిండు. మా అమృత రెస్టారెంట్ బార్ అండి ఇది. దీని గురించి ఆరాధించి ఇక్కడ మేము ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసిండు లైవ్లో. మరి దీని గురించి అరికట్టాలి కదా. సామాన్యులే కదా మేము తాగేది. ఈ బార్ సీజ్ చేసుకోవాలి. ఎందుకంటే కల్తీ మధ్య అమ్మకూడదు కదా. మేము వచ్చే సామాన్యులు ఇక్కడికి వచ్చేది. మేము వచ్చే పేద మధ్య తరగతి వాళ్ళమే వస్తాం ఇక్కడికి. వేటోళ్ళు అయితే రారు కదా. మరి మా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కల్తీ మధ్య అయితే ఎవడు బాధ్యుడండి ఫ్యామిలీకి. మేము వచ్చే రిలాక్స్ కోసం వచ్చి ఏదో తాగుతూ వెళ్ళిపోతాను మేము. అంతేగాని మీకైనా మీరు తక్కువ అయితే పే చేయట్లేదు కదా. మీరు ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ తీసుకుంటున్నారు మీరు. దాన్ని బట్టి మీరు కూడా మాకు స్పందించాలి. గవర్నమెంట్ కానీ ఎక్స్చేంజ్ శాఖ కానీ వచ్చి చెకింగ్ చేసుకోవాలి. ఇలాంటి ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి.